పటాన్చెరువు పట్టణంలో సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ సంస్థ ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సమయంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఆస్తుల వినియోగం జరిగిందని స్పష్టం చేశారు। అయితే ఈ వ్యవహారంలో యూపీఏ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలపై మోడీ ప్రభుత్వం అక్రమంగా ఈడీ కేసులు పెట్టిందని విమర్శించారు। ప్రధాని మోడీ అట్లాగే అమిత్ షా ఇద్దరు కూడా కుట్రపూరితంగా ఈడీని ఉసిగొలిపి రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ గారి పైన ఏదైతే అక్రమంగా కేసును రిజిస్టర్ చేశారో దాన్ని నిన్న ఢిల్లీ రివర్స్ కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు ఇది అభియోగాలు పూర్తిగా తప్పు, ఇది నిరాధారము అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది। దీన్ని హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు పటాన్చెరులో నిరసన కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాం। ముఖ్యంగా 1938 సంవత్సరంలో స్వతంత్రం రాకముందు మరి నెహ్రూ గారు ఈ భారతదేశానికి ఒక పత్రిక కావాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొనే విధంగా ఒక నేషనల్ హెరాల్డ్ పత్రికను తయారు చేయడం జరిగింది। దాంట్లో వారు 1947 ప్రధానమంత్రి కాగానే చైర్మన్ నుండి తప్పుకోవడం జరిగింది। అయినప్పటికీ కూడా ఆ పత్రికను కాంగ్రెస్ ప్రభుత్వము దానికి చైర్మన్, సొసైటీ అందరూ కూడా నడుపుతూ వస్తూ అది దివాలా తీసి అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కాంగ్రెస్కు సంబంధించినటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు ఇది కొంత లోటును పూడ్చాలి, అందులో పనిచేస్తున్నటువంటి పత్రికా సమాజం కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వారికి న్యాయం జరగాలి అనే విధంగా దాన్ని కొంత అమ్మకానికి పెడితే దాన్ని ఈడీ కేసులు బుక్ చేసి వారిపైన అరెస్ట్ వారెంట్ ఇవ్వడం జరిగింది। ఈరోజు సత్యం గెలిచింది। ఇలా ప్రజలు ముఖ్యంగా 140 కోట్ల మంది జనాభా, ఇలా కాంగ్రెస్ సంబంధించినటువంటి కోట్లాది మంది అభిమానులు ఇలా ఇది అక్రమ కేసు, ఇది అక్రమం అని చెప్పి గతంలో అనేక మార్లు మనం ధర్నాలు రోడ్లపైన నిరసన వ్యక్తం చేయడం జరిగింది। బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే వారు గాంధీ కుటుంబం పైన, నెహ్రూ అట్లాగే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి పైన ఈర్ష్యను వ్యక్తం చేస్తూ ఈరోజు అనేక విధాలుగా పూనుకుంటారు। కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం।